శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని మనం కాత్యాయని రూపంలో సేవించుకుంటాం. పూర్వం రాక్షసులందరూ అందరినీ హింస పెడుతూ ఉంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి శక్తులను అన్నింటినీ ఒకచోట ప్రోగు చేసి ఉంచారు. ఇదిలా ఉండగా కాత్యాయన మహర్షి అమ్మవారు తన ఇంట పుత్రికగా జన్మించాలని కఠిన తపస్సు చేశారు. ఈ త్రిమూర్తులు ప్రోగు చేసి ఉంచిన శక్తి అంతా వచ్చి ఆ మహర్షి ఇంట కూతురుగా పుట్టింది. అందుకని అమ్మవారిని కాత్యాయనిగా పిలుచుకుంటాం. అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేశారు. అమ్మవారి ధ్యాన శ్లోకం: చంద్రసహోజ్వలకార శార్దూల వర వాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవ ఘాతిని. అమ్మవారు ఒక హస్తంలో చంద్రహాసం ధరించి, మరొక హస్తంలో కమలం ధరించి, అభయ వరద హస్తంలో శార్దూల వాహనాన్ని అధిరోహించి దానవులను నాశనం చేసి